పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, సమయం కొరకు నీకు స్తోత్రాలు. వీరి మధ్యలో నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రములు. మరి మమ్మలను విడిచిపెట్టని దేవుడు, గొప్ప నామం కలిగినటువంటి దేవుడు, నీ రక్తం యొక్క బలము చొప్పున నీ కార్యం మాలో జరిగిస్తామన్నారు. మీకు స్తోత్రాలు. నీ ఆత్మ ద్వారా కొంతసేపు మమ్మల్ని నడిపించండి. యేసు అతి పరిశుద్ధ నామమందు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పౌలు మరణానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెరసాల్లో ఉన్నాడు. తర్వాత అతి సమీపముగా మరణం ఉంది. ఆ సమయంలో ఆయన ఏమంటున్నాడో మనకు తెలుసు. నేను పానార్పణంగా పోయబడి ఉన్నాను, ఇక మీదట నాకు నీతి కిరీటం సిద్ధంగా ఉంది. తర్వాత నా పరుగుని నేను కడముట్టించానంటున్నాడు. ఆ సమయంలో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 2 తిమోతి 4వ అధ్యాయం 14వ వచనం. అలెగ్జాంద్రు అను కంచెరవాడు నాకు చాలా కీడు చేశాను. ఆ సమయంలో ఇవన్నీ జ్ఞాపకం వస్తూ ఉన్నాయి పౌలుకి. ఎవరెవరు కీడు చేశారు? అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. తిమోతికి వ్రాస్తున్నటువంటి ఉత్తరంలో ఈ ఆఖరి లైన్లు చూడండి ఎలా ఉన్నాయో. నాకు చాలా 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 కీడు చేసినటువంటి వాడు అలెగ్జాండర్. సో వాడి గురించి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. బహుగా ఎదిరించాడు. పౌలు ఏం మాట్లాడుతుందంటే దానిని ఊరంతా చాటడం, దాని వ్యతిరేకంగా చెప్పడం, పౌల్ని బహు భయంకరంగా అతడు తోలనాడి మాట్లాడడం, వాడెవడు వీడెవడు అని మరి రకరకాల భాషలతో ఏకవచనంతో దూషిస్తూ ఉన్నాడు. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. ఈ సమయంలో పౌలు యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? నా దగ్గర ఎవరు లేరు. పౌలు పరిస్థితి ఆఖరి సమయంలో ఎలా ఉంటుంది? ఆయన చెరసాల్లో ఉన్నాడు, నా దగ్గర ఎవరు లేరు. రైట్, ఎవరున్నారంటే అక్కడ? అందరూ నన్ను విడిచిపోయిరి, అందరూ విడిచిపెట్టేశారట. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. విడిచిపెట్టినా కానీ ప్రభా ఈ నేరం వారి మీద మోపవద్దు అంటున్నాడు. అంటే యేసు ప్రభువుని అలాగే జీవించాడు అతను కూడా. మరి ఎంతమంది నా దగ్గర సహాయం పొందారు కదా, ఒక్కరు కూడా లేరు. యేసు ప్రభు అన్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి సేమ్ అలాగే మాట్లాడుతాడు. ఇది నేరంగా ఎంచబడకుండును గాక. అలా మనం చెప్పగలమా? అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. 4:11 ఏముంది? లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఒక్కడున్నాడంట. అందరూ విడిచిపెట్టేశారంట ఆ టైంలో. ఎటు వండర్ఫుల్ వర్డ్, ఎటువంటి ఆశ్చర్యమైనటువంటి మాట. ఒక్కడు మాత్రం స్టిక్ అని ఉన్నాడంట, ఒకడు అంటుకొని ఉన్నాడంట. ఎప్పుడు? మరణశయ్య సమయం. లోకం అంటే ఎవరు చెప్పండి? వైద్యుడు. ఎందుకున్నాడు? అతనికి కావలసిందే అది ఆ టైంలో. ఎందుకంటే అతనికి ఒక ముళ్ళు ఉంది. ఆ టైంలో అందరు వదిలిపెట్టేసిన లోక వైద్యం చేసుకుంటూ పక్కన ఉన్నాడంట. అసలు డాక్టర్ అంటే ఈ మధ్యలో ద గ్రేటెస్ట్ బిజినెస్ అనుకుంటా. ఒక హాస్పిటల్ పెట్టుకుంటే, సో ఇతను మంచి వైద్యుడు అంటే డాక్టర్స్ కాన్ఫరెన్స్లు ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, ఇక రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు పిలిచారు వెళ్ళిపోతారు, ఏదో సర్జరీ ఉంది వెళ్ళిపోతారు. అన్నీ వదిలేసేసి దేవుని సేవకుడితో వైద్యుడు ఉన్నాడు. సో వైద్యం తెలిసినటువంటి వాళ్ళు సాధారణంగా దేవుని సేవకులు అంటుపెట్టుకుని ఉండరు. కానీ ఇది ఒక వింతైనటువంటి సంఘటన, సన్నివేశం. ఈ డాక్టర్స్, ఈ మెడిసిన్ తెలిసిన వాళ్ళు, లేకుంటే మెడికల్ పీపుల్తో కాంట్రాక్ట్ చేయగలిగినటువంటి వారు, వీడు ఏం చేయాలి ఈయనకు అని, కంటి జబ్బు ఉన్నది అంటున్నాం. మరి జైల్లో ఆయనకి ఎవరు సహాయం చేస్తారు ఈ టైంలో? కానీ ఈ సన్నివేశాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఎటువంటి సన్నివేశాలు ఏర్పాటు చేస్తారు చూడండి. అసలు అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కాదు. ఇది వండర్ఫుల్ సీక్వెన్స్.
ఇన్ పాల్స్ లైఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్, ఇంకా అతని యొక్క అంతం అయిపోతుంది, ఇంకా శిరఛేదనం సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఉన్న సన్నివేశం నెక్స్ట్ శిరఛేదనం. ఆ టైంలో ఎలా ఉందంటే పరిస్థితి, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, ఒక్కడే ఉన్నాడు నాతోటి. ఎవరు చెప్పండి? లోక ఎవరు ఉండాలో ఆ టైంలో వాళ్ళు ఉన్నారు. గబుక్కున ఏదన్నా జరిగితే వెంటనే ఏం చేయాలో తెలిసిన వాడు, ఇప్పుడు ఏం చేయాలి, ఎవరు ఏం చేయలేరు, ఎవరు ఉన్నా వాళ్ళు ఏం చేయలేరు. సో ఇటువంటి ఘట్టాన్ని మనం చూస్తున్నాం పౌలు జీవితం. ఈ పౌలు కంటే బహు కష్టాలు పడినటువంటి సేవకుడు ఎవరు కనపడడం లేదు ఆ టైంలో. ఏమన్నా అంటే, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. క్రీస్తు యొక్క ముద్రలు నేను ధరించి ఉన్నాను. ఆయన యొక్క ఆఖరి మాటలు 7వ వచనం చూడండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఆఖరి ఘట్టంలో అతని సాక్ష్యం ఏంటి? మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగును నేను కడమ్డ్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్స్. నా పరుగును చివరి వరకు, లాస్ట్ వరకు కూడా నేను ఫినిష్ చేసేసాను. నాకు దేవుడు అప్పగించిన దానిని నేను ఫినిష్ చేశాను, కడముట్టించి తిని. విశ్వాసము కాపాడుకొంటిని. విశ్వాసాన్ని ఇది లాస్ట్కి మనం చేయవలసింది. ఎలాగ వెళ్తాం, ఇప్పుడు కాకపోతే రేపన్నా వెళ్తాం మనం, కానీ ఆఖరణ నీ విశ్వాసమును నీవు కాపాడుకుంటేనే ఈ సాక్ష్యం చెప్పు. విశ్వాసాన్ని మధ్యలో పోగొట్టేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. కానీ పౌలు యొక్క సాక్ష్యం ఎలా ఉందంటే, నా విశ్వాసమును నేను కాపాడుకుంటాను. గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. క్రీస్తుకు ఉన్నటువంటి ముద్రలు ఆయన కొన్ని మిగిల్చాడట యేసయ్య. ఆ శ్రమలలో ఆయన ముద్రల్లో కొన్ని మిగిల్చాడు. మిగిల్చిన వాటిని ఈయన భరించాడు. అది సాక్ష్యం. క్రీస్తు మిగిల్చినటువంటి శ్రమలను ఈయన భరించాడు, దాన్ని పూర్తి చేశాడు. ఎంత ఘాటైనటువంటి సాక్ష్యం చూడండి. ఒళ్ళంతా దెబ్బలే, ఏదో చనిపోయాడని ఈడ్చేశారట, బయటికి ఈడ్చేశారట ఒక చోట. మరి మనలో ఎంతమంది క్రీస్తు కొరకు దెబ్బలు తిన్నవాళ్ళు ఉన్నారు, క్రీస్తు కొరకు. ఈయన సాక్ష్యం చాలా ఘాటైనటువంటి సాక్ష్యం. ఆ పరిస్థితులలో అతడు ఎవరెవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? అతడు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటున్నాడు. ఐఎమ్ ఫాలోయింగ్ జీసస్, నేను క్రీస్తును వెంబడిస్తున్నాను. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అది ఎవరు చెప్పలేకపోయారు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం ధైర్యంగా చెప్పగలిగినాడు. ఇలాగా బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరకు వేలకు వేలు వచ్చి బాప్తిసం తీసుకుంటున్నారు. అతడు శిఖరాగ్రములో ఉన్నాడు, అందరికీ నోటెడ్ అయిపోయాడు. బాప్తిసం ఇచ్చే యోహాను అంత అగ్రగణ్యుడైనప్పటికీ ఆయన కూడా ఏమంటున్నాడో చూడండి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన వైపు చూపిస్తున్నాం. అందరూనేమో ఆయన వైపు చూస్తున్నారు, ఎందుకంటే మారు మనసు గురించి ప్రకటించాడు. కానీ ఆయనేమో యేసయ్యను చూపించి, ఈయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన వైపు చూపిస్తున్నాడు. ఇది నిజమైన భక్తి అంటే. చాలామంది తమ వైపుకు ఆకర్షించుకుంటారు మనుషులు. మనుషుని వైపుకు నువ్వు ఆకర్షించబడకూడదు. ఒక చర్చిని కానీ ఒక మనిషిని కానీ ఎప్పుడు నువ్వు వెంబడించవద్దు. మీరందరూ నా శిష్యులే, మన చర్చిని వదలకూడదు, అలా వాక్యం చెప్పలేదు. ఆయన చూడండి, అసలు ఆ టైంలో యేసుప్రభువుకి అంత పలుకుబడి లేదు. కానీ పలుకుబడగలిగినటువంటి బాప్తిసం ఇచ్చే యోహాను అటు చూడండి అంటున్నాడు. ఆయన చూడండి. ఆ సమయం నుండి శిష్యులు ఆయనను వదిలి ఎవరు వెంబడిస్తున్నారు? ఎందుకంటే ఆయనే చెప్పి సెలవు ఇచ్చేశాడు. దట్ ఈస్ రియల్ చర్చ్. వదిలేశారంట. ఏం వదిలేశారు చెప్పండి? ఎవరిని వదిలేశారు? యోహానును వదిలి. ఎంత ప్రభావంతో సేవ జరుగుతుంది, చాలా ప్రభావంతో సేవ జరుగుతున్నటువంటి చర్చ్ యోహాను చర్చ్.
వెళ్ళిపోండి అని అనలేదు, కానీ తన యొక్క ప్రభావం ఎలా ఉందంటే, మాటల యొక్క ప్రభావం, ఆయనే నేను కాదు. ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు ఇలా, మేమే మేమే మేమే, మా చర్చ్ తప్ప ఇంకొక చర్చ్ లేనే లేదు. ఇది తప్పు సిద్ధాంతం. ఎప్పుడు గుర్తుంచుకోండి, యోహాను వెంబడిస్తున్నటువంటి శిష్యులు యోహానును వదిలేసి యేసును వెంబడిస్తున్నారు. పౌలు కూడా ఏమంటాడంటే, క్రీస్తుని వెంబడించాలి, ఆయనను వెంబడించాలి. నేను ఆయనను వెంబడిస్తున్నాను కనుక మీరు కూడా నన్ను వెంబడించాలి. 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికాకు వెళ్ళెను. ఇక్కడ ఇంకొకరిని చూస్తున్నాము, దేమా. దేమా ఒకప్పుడు పౌలుని వెంబడించాడు. ఎంతవరకు వెంబడించాడంటే, ఇన్ని కష్టాలు ఉన్నా సరే పౌల్ని కాన్సిక్రేట్ చేసుకున్నాడు, తన్ను తాను అంకితం చేసుకున్నాడు. కానీ అక్కడ శోధనలు ఏంటంటే, రోమ గవర్నమెంట్ వారంటే యవనస్తులకు మంచి బ్రహ్మాండం, చాలా బ్రహ్మాండమైనటువంటి యవనస్తులు డ్యాన్సింగ్ చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, భక్తిలో అది ఇది కలిపేయచ్చు. ఇటువంటి యవనస్తులు ఒకరికొకరికి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఆ రోమ సంఘానికి రాశాడు. 1వ అధ్యాయం అంతా మీరు చూసుకుంటే ఎంత అపవిత్రత ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలా చర్చెస్లో రకరకాల డ్యాన్సింగ్లను అలవాటు చేస్తున్నారు. ఎలాగైనా నడుము తెప్పొచ్చు, ఎలాగైనా ఊపొచ్చు, ఏ రీతికైనా ఆకర్షణగా ఉండవచ్చు. కానీ ఇతడు లోక ఉన్నాడు, వెంబడించలేదు. అతనికి అవకాశాలు ఉన్నాయి లోకకి, అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, అంటే వెళ్ళలేదు. కానీ దేమా ఏం చేశాడంట, దేన్ని స్నేహించాడు అక్కడ? దేమా ఇహలోకమును స్నేహించి దేమాది స్టార్టింగ్ బాగున్నది. మిషనరీ జర్నీలో, ఆ దండయాత్రలో, సువార్త దండయాత్రలో బాగానే స్టార్ట్ అయ్యాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. దేమాను చూసిన, అబ్బా ఏమి అవనవసరమయ్యాను, ఎంత బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులలో నీవు పౌలు వెంబడిస్తున్నావంటే చాలా గ్రేట్ అన్నారు. ఆరంభం బాగానే ఉంది. కానీ అకస్మాత్తుగా మిరుమిట్లు చూసి విడిచిపెట్టేశాడు. ముందు అంకితం చేసుకున్నమాట. ఇలా చాలామంది దేమాలు మీకు కనపడుతూ ఉంటారు చర్చిల్లో. ముందు స్టార్ట్ చేస్తారు, కొంతకాలం డబ్బు ఎక్కువ రాగానే, ఏమయ్యా నువ్వు ఎందుకు హోటల్కి రావట్లేదు అంటే, ఎలా వదులుకోవాలండి? రోజుకు 1000 రూపాయలు, మళ్ళీ 1500 రూపాయలు, లేకుంటే ఒకటి ఏదన్నా కార్యక్రమం పట్టుకున్నంటే ఒకేసారి నాకు లాభమే నాకు 10,000 రూపాయలు వస్తుందండి. అందుకు టైం ఉండట్లేదండి. ఫ్రిడ్జ్లు కొంటున్నాం, సీలికలు వేస్తున్నాం, ఏసీలు పెడుతున్నాం, బంగారం దాస్తున్నాం. ఎలాగా నీకు కూటలకు రావడానికి నీకు టైం ఉంటుంది? అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఇది శరీరాశులను లాగేస్తుంది. నీ వస్తువులన్నీ మారిపోతాయి. సో ఇహలోకమును ప్రేమిస్తున్నారు చాలామంది. మీకు డబ్బులు ఎక్కువ కొలదికి ఎందుకు రావట్లేదు అంటే ఏదో కారణం చెప్తారు, నాకు తెలుసు కారణం ఏదో చెప్తారు. కానీ ధన మోసము, డబ్బులు ఎక్కువ అవుతున్నప్పుడు నీకు మందిరం మీద ప్రేమ తగ్గిపోతుంది. నువ్వు దేమలాగా ఉన్నావా? నువ్వు సహోదరుడు దేమ ఆరంభించడం పూర్తి మగన ఆరంభించాడు. ఆ రోమ పరిస్థితి ఎలా ఉన్నది? రోమ 1వ అధ్యాయం 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. తుచ్చమైన అభిలాషలతో ఉంది రోమ. డబ్బు ఎక్కువైనప్పుడు తుచ్చమైన అభిలాష, శరీరాన్ని సంతృష్టిపరచుకోవాలి, ఇంకా కొంత సుఖం కావాలి, ఈ వస్తువు తీసేసి ఇంకా బ్రహ్మాండమైన వస్తువు కొనాలి. తుచ్చమైన అభిలాష దేవుడే అప్పగించేస్తాడండి. జాగ్రత్త, నిన్ను దేవుడు అప్పగిస్తున్నాడో లేదో అని గుర్తించుకో. ఏమనుకుంటున్నావు? నన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటున్నాను, కానీ దేవుడు నేను అప్పగించబోతున్నాడు. ఎందుకంటే నువ్వు మాట వినని వ్యక్తివి. ఆడపిల్ల ఉందంటే బంగారం కొంచెం దాయడానికి కొంత డబ్బు బ్యాంకులో వేయడం,
ఎన్ని తుచ్చమైన అభిలాషలు ఉన్నాయి నీకు. వాళ్ళ కట్నాలకు దాయాలనుకుంటున్నావు. పౌరులాగా ఉన్నావు, దేవాలాగా ఉన్నావు, లోకాలాగా ఉన్నావు. ఎలా ఉన్నావు? లోక తనకు కంఫర్ట్స్ అన్నీ వదిలేసి తనకి ఫ్యూచర్ అంతా పక్కన పెట్టి నలిగిపోతున్నటువంటి పౌల్ని అంటిపెట్టుకొని ఉన్నాడు. లోక ఒక్కడు మాత్రమే. ఎందుకు నీకు ధనాపేక్ష పట్టుకుంటుంది నీకు? ఇక్కడ దేవుని సేవకునని వదలలేని లోకాన్ని చూస్తున్నాము. దేవుని సేవకుని వదిలినటువంటి మనుషులను చూస్తున్నాం. ఎవరి పక్షంగా ఉంటున్నాము? నీ స్నేహితుడు ఎవరు? ఎప్పుడు వెళ్ళి ఎవరి దగ్గర కూర్చుంటున్నాను? ఏ అరుగు మీద కూర్చుంటున్నావు? నీకు భయం ఉందా? నీకు ఎవరు మాటలు? సైతాన్ మాటలు వింటున్నావు. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసితో విశ్వాసికి పాలు ఎక్కడిది? ఎవరితో కూర్చుంటున్నావు? అవిశ్వాసులతో కూర్చుంటున్నావు. విశ్వాసం లేని వాళ్ళతో కూర్చుంటున్నావు. వాళ్ళతో సాంగత్యం చేస్తున్నావు, ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. నీ బంధువులు అందరూ బంగారం గురించి మాట్లాడుకుంటారు. ఎంతకాలం విశ్వాసం అని చెప్పుకుంటావు నీవు? ఎంతకాలం భయం లేని వాడుగా ఉంటావు నువ్వు? అటు ఉండాలి, ఇటు ఉండాలి. ఎవడు చెప్పండి? అటు ఉండాలి, ఇటు ఉండాలి. వాక్యం చదువుతున్నట్టు నీవు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ డబ్బులు పోగేసుకోవాలరా, మనం ఇన్స్టాల్మెంట్లో అది కొందాంరా, అది కొందాం, ఇది కొందాం అని చెప్పేవాడి నుంచి దూరంగా వెళ్ళిపోను. నీకు ఆత్మీయమైన నేత్రాలు లేవా? నీకు గ్రహింపు లేదా? ప్రత్యేకంగా వచ్చేసి ఇక నీకు నాకు స్నేహం లేదంటాడు. పోనీ ఎవరితో స్నేహం చేయాలి? దుష్టుల ఆలోచన చెప్పుని నడవక, పాపుల మార్గంలో నిలవక. ఒక గంట కూర్చుంటే నువ్వు వాడివైపు అయిపోతున్నావు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. నీకు విశ్వాసం లేదు, దేవుడు నన్ను పోషిస్తాడని విశ్వాసం లేదు. ఏ వాక్యం చెప్తావు? నీవు సేవ చేయాలి అనుకున్నప్పుడు లోకాన్ని వదిలిపెట్టు. దేవుడు నిన్ను పెంచాలి అంతే. దేవుడు నిన్ను పోషించాలి. ఎందుకు పెంచలేడు? దేవుడు నన్ను పెంచుతున్నాడు అని చెప్పలేనివాడు నేనేం చెప్తావు? విశ్వాసం అనేది మారు మనసు పొందిన వెంటనే నువ్వు నేర్చుకోవాలంతే. ఎలీషా అన్నీ వదిలిపెట్టేశాడు అంతే. ఎప్పుడైతే దుప్పటేశాడో ఏలే ఏం చేశాడు? వెళ్తా అతని మీద ఉన్నటువంటి దుప్పట ఏం చేశాడు? వెంటనే ఎలీషా ఏం చేశాడు? 12 జతల ఎడ్లతో దున్నుతున్నాడు. అది గొప్పవాడు. వెంటనే అన్నిట్లో వధించి పడేశాడు. ఆ తోలేది, ఈ మెడలో కట్టే అన్నీ కలిసి పొయ్యిలు పెట్టేశాడు. వెంటనే నాకు అవసరం లేదు, లోకం అవసరం లేదు. మరి తల్లిదండ్రులు ఏమైనా అంటారు? అన్నా సరే, చంపేసినా సరే నేను నేను వెంబడిస్తాను. అటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మా అమ్మ ఏమంటారు, మా నాయన ఏమంటాడు? నువ్వేం చేయగలవు సేవ? ఎంతకాలం నువ్వు ఇలా ఉంటావు? అన్నీ విడిచిపెట్టకుండా ఏదో చేస్తానంటే నేను ఏం చేయాలనుకుంటున్నా, ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను చెప్పే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? ఏసై చెప్పిందేంటి? తల్లినైనను, తండ్రినైనను, అక్క చెల్లెండ్రినైనను, చివరికి నేను చెప్పే కాదు, పిల్లలనైనను, భార్యనైనను అన్నాడు. నువ్వే సేవ చేస్తాను, దిక్కుమాలిన సేవ చేస్తావు, ఏదో వదలలేవు. నువ్వు చేసే సేవలో విశ్వాసం ఉంది. దేవుడు నన్ను పెంచుతాడు అనే విశ్వాసం లేనాడు ఏం చెప్తాడు ఇతరులకి? మరి ఎలీషాకు ఉన్న కోరిక ఏంటి? వెళ్ళిపోతున్నప్పుడు నీకేం కావాలని అడుగుతున్నాడు. 2వ అధ్యాయం 2వ రాజులు. ఏలి అడుగుతున్నాడు, మరి వెళ్ళిపోతున్నాను కదా, అసలు నీ కోరిక ఏంటరా బాబు? నా వెనకాల పడ్డావు నువ్వు, ఏంటి నీ కోరిక అంటే ఏమంటున్నాడు? నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. నీకు కలిగిన ఆత్మలో నాకు 2 పాళ్ళు ఆత్మ కొరకు అడిగాడు. ఏది కావాలంటే ఏదో చెప్తాను, అది కావాలి, ఇది కావాలి, లోహం కావాలి, బంగారం కావాలి, డబ్బు కావాలి, హెల్త్ కావాలి. నిజమే, హెల్త్ కావాలి. దేని కొరకు కావాలి? నీ మాటలు మార్చుకోవాలి. నా పిల్లల కొరకే నేను బ్రతుకుతున్నాను, పిచ్చి మాటలు అవి. జీవిస్తే ప్రభు కొరకు జీవించండి. యేసయ్య ఏం చెప్పాడంటే 4 రకాల నేలల గురించి చెప్పాడు. ఒకటి ఏంటంటే త్రోవ ప్రక్క నేల. విత్తనాలు పడగానే ఆకాశ పక్షులు వచ్చి ఎత్తిపోయింది. నువ్వు వింటావు, ఇక్కడ వెళ్ళగానే మళ్ళీ టీవీ చూస్తాను. నువ్వు వచ్చి విని ప్రయోజనం ఏంటి? నీకు అపవిత్రత మనసు పోలేదు, నీకు టీవీ మనసు నీకు పోలేదు, అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూడాలనే ఆశ నీలోంచి పోలేదు. విత్తనాలు పడుతున్నాయి, పక్షులు ఎత్తుకుపోతున్నాయి. 2వ రకం చాలా మన్ను లేని రాతి నెల. అపోస్తల కార్యం చేస్తే ఎంతమంది ఆయన దగ్గర ఉన్నారో
వాళ్ళందరూ పౌలు స్నేహితులే. ఎంతమంది స్నేహితులు ఉన్నా కానీ ఒక్కడే ఉన్నాడు అంతే. లోక ఒక్కడే. వైద్యం గురించి తెలిసినటువంటి లోక ఒక్కడే. త్యాగం అందరికీ ఉండదు. ఇది దేవుని సేవకుల దగ్గరకు మనం పరిచయం చేస్తే మనకు వచ్చేది ఏంటి? నువ్వు కూడా చెప్పబట్టుకోవాలంటారు అందరూ. నీకు వచ్చేది ఏమి లేదురా, ఆయన దగ్గర నుండి ఉంటే నీకేం వస్తుంది? అడుగు తినాలి అంటారు. ఆ లోక ఏమన్నాడు? అడుగు తిన్నా పర్లేదు, ఏమైనా సరే పర్లేదు. వైద్యం తెలిసినవాడు, 10 మంది వైద్యులతో మాట్లాడగలిగినటువంటి వాడు. కానీ పౌలును అంటి పెట్టుకున్నాడు. నేను వదలమంటే వదలను, పౌలును వదలమంటే మీరేందన్నా చెప్పండి. అటువంటి వాడు అంకితం చేసుకున్నటువంటి వాడు. దేమ తన అంకితమును పోగొట్టేసుకుంది. హాఫ్ వే, సగంలో రాగానే వెళ్ళిపడింది. దేమ యహలోకమును ప్రేమించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. లోక మాత్రమే నాతో ఎందుకు వెళ్ళిపోయాడు? ధనాపేక్ష. ఒక డాక్టర్ ఒక పెద్ద హాస్పిటల్ పెట్టుకున్నాడంటే, ఒక 20 మంది నర్సులు పెట్టుకున్నాడంటే, ఆ తెసలోనికాలో ఒక పెద్ద హాస్పిటల్ అయిపోతుంది. అలా చేయలేదు అతను. మిరిమిట్లను చూసి దేవుని సేవకుని వదిలిపెట్టేయలేదు. మొండ్ల పొదలలో వెత్తబడిన వారు కూడా ఉన్నారు ఏది పౌలు దగ్గర. వాళ్ళు వదిలిపెట్టేశారు అంతే. పౌలు సోదరుడు ఎలా ఉన్నావు? సో ఇంకొకటి గురించి మాట్లాడుతున్నట్టు 2 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. మార్కుని ఇక్కడ ఉన్నాడు. ఒకసారి పౌలును వదిలిపెట్టేశాడు. వీళ్ళు దండయాత్రకు వెళ్తుంటే బర్నబాస్ ఏమంటున్నాడంటే మార్కుని తీసుకెళ్దామంటున్నాడు. కానీ పౌలు ఏమంటున్నాడు? మార్కు వద్దే, నిష్ప్రయోజకుడు. అతడు నిష్ప్రయోజకుడైన మార్కు. ఇప్పుడు ఆ నిష్ప్రయోజకుడైన మార్కు ప్రయోజనకరమైన వాడు. ఈ సమయంలో, ఈ కష్ట సమయంలో తిమోతికి రాస్తుంది, లోక ఒక్కడ ఉన్నాడు నా దగ్గర, దయచేసి ఎవరన్నా పంపించు. ఎవరిని పంపించమంటున్నాడు? పర్టికులర్గా మార్క్. అతడు ఒకసారి వెనక్కి తిరిగిపోయినవాడు, క్రమం తప్పినవాడు, దిగజారినవాడు. సహోదరు, 7 సార్లు పడిపోయిన దేవుడిని పైకి లేవనెత్తుతాడు. జాగ్రత్త. 7 సార్లు నీతిమంతుడు 7 సార్లు పడినా దేవుడు తిరిగి ఆయన వైపుకి చూడండి. నీవు 10 సార్లు పడిపోయినా సైతాన్ వైపు తిరగకు, దేవుని వైపు తిరుగు. నిజంగానే వదిలేశాడు. అక్కడ దేమ వదిలేశాడు, ఇక్కడ మార్కు వదిలేశాడు. కానీ మార్కు ఇప్పుడు నాకు కావాలి. లాస్ట్ సమయంలో వెనకకి జారిపోయినటువంటి వాడిని తిరిగి లేవనెత్తగల శక్తి కలిగినటువంటి పౌలు. ఎటువంటి శక్తి ఉంటుంది? దిగజారిన వారిని పైకి లేవనెత్తే శక్తి. సహోదరి, ఓడిపోయావు నువ్వు, మాటికి శరీరాశకు లోబడిపోతున్నావా? భయపడవద్దు. నేను తిరిగి లేవనెత్తగలిగినటువంటి శక్తి ఆయనకు ఉంది. ఓడిపోయావా? కంగారు పడవద్దు. నేను తిరిగి పైకి లేవనెత్తగలడు. రెస్టోర్, హీ విల్ రెస్టోర్ యూ. కీర్తన గ్రంథం అంతా అంతే. తిరిగి మమ్మలను బ్రతికించు. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? హీ విల్ రివైవ్ యూ. నిన్ను తప్పకుండా పైకి లేవనెత్తగలిగినటువంటి దేవుడు ఆయన. నీ తల దించబడిందా? అరే దండయాత్ర, నేను కూడా ఉద్యోగకూటాలకు వెళ్ళిపోవాలి కదా, నన్ను రానివ్వలేదు. నీ తల దిగిపోయింది, సిగ్గుపడ్డావు, అందరిలో సిగ్గుపడ్డావు, నువ్వు రావద్దు పోవతలకు అన్నాడు అంతే. అదే నోటితో పౌలు ఏమంటున్నాడంటే, తీసుకున్న అతను అక్కడ ఎంతమంది ఉన్నారు, అంతమంది పేర్లు ఎత్తలేదు ఆయన. వెనకకు జారినటువంటి మార్కును వెంట పెట్టుకొని నీ తల పైకి లేవనెత్తగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఒకప్పుడు సిగ్గుపడినటువంటి మార్కు. సోదరి, ఏమీ భయపడదు, నిన్ను పైకి లేవనెత్తుతాడు ఆయన. ఎప్పుడైనా ఓడిపోయావా? కంగారు పడకు, సిగ్గుపడకు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. నా తల పైకెత్తువాడు
ఆయనే అంతే. ఎంతమంది ఉన్నారు? ఈ అలెగ్జాండర్ అన్నవాడు ఇది ఎటువంటి వాడు అంటే 1 తిమోతి 1వ అధ్యాయం 20వ వచనం. వారిలో హుమెనయ్యును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని. సైతాను అప్పచెప్పేశాడట పౌలు. అంత కీడు చేశాడు. పౌలు దగ్గరే ఉన్నారు కానీ ఊరంతా చాటిస్తున్నారు. ఆ పౌలు నమ్మకండి. ఏమనుకుంటున్నారు? చాలామంది దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడుతున్నారు. చూశాడు దేవుని సేవను పోటు చేస్తున్నాడు ఇతను. వాడిని అంటున్నారు, ట్రస్ట్ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. 105వ కీర్తన 14వ వచనం. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి. చాలామంది దేవుని సేవకుల గురించి, అభిషేకించబడినటువంటి దేవుని సేవకుల గురించి మాట్లాడకూడదనే సంగతి తెలియదు. దేవుని సేవకుల గురించి వాడు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు. అవ్వడం నువ్వు జాయిన్ అవ్వకూడదు కదా. ఆ దేవుని సేవకులు అలాగంటారండి. అంటున్నప్పుడు పరిగెత్తుకొని బయటికి వెళ్ళిపోవాలి కదా. వాడితో ఎందుకు జాయిన్ అవుతున్నావు నువ్వు? ఆ చీకటి నీకు ఎందుకు ఎక్కుతున్నది? నీకు వాక్యం తెలీదా నీకు? మిరియాము సంగతి ఏమైంది? ఎవరి గురించి మాట్లాడింది? మోషే గురించి మాట్లాడు. తన సొంత తమ్ముడు గురించే. వాడు చిన్నోడు ఉన్నప్పుడు వాడిని ఎవడు కాపాడాడు అంటున్నా. వాడిని పెట్టినప్పుడు నేను వెనకాల వెళ్ళాను కదా. ఈరోజు పెద్ద సేవకుడు అయిపోయాడా, అంతనాయకుడు అయిపోయాడా అన్నది. ఏమేం చెప్పండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10వ వచనం. మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అభిషేకించబడిన సేవకుని గురించి మాట్లాడు. అందుకని పౌలు అంటున్నాడు, ఈ అలెగ్జాండర్ని నేను సైతానికి అప్పగించేశాడు. అంతే. జాగ్రత్త. ఏమనుకుంటున్నారు? ఎవడైనా దేవుని సేవకు గురించి వ్యతిరేకంగా మాట్లాడితే దూరం వెళ్ళిపో, వాడితో ఏకీభవించు. పౌలు వదిలిపెట్టలేదు. సైతానికి అతనిని శిక్షించడానికి అప్పచెప్పేశాడు. సైతాను శిక్షించే అతను. జాగ్రత్త. ఏమనుకుంటున్నారు? మీ ఇష్టానుసారంగా దేవుని సేవకులు అనవసరంగా అనాలోచనగా నోరు తెరవద్దు. 2 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. సహోదరుడా, నమ్మకంగా ఉండు. నమ్మకస్తుల కొరకు దేవుడు కనబడుతున్నాడు. దేవుని సేవకుని దగ్గర ఒక్క నమ్మకస్తు కనబడుతున్నాడు మనకి. వీళ్ళు వెంబడించినట్లకి వెంబడించారు, మధ్యలో జారిపోయారు. కానీ జారిపోయి తిరిగి లేచినటువంటి మార్కున్నాడు. తల పైకి ఎత్తాడు. అంతే. దేవుడు నీ తల పైకి ఎత్తబోతున్నాడు. ఆయన వైపు చూడు. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా ముగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.